బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాజ్ శ్రీకాంత్ భరత్ మహాత్మా గాంధీ పైన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీని బూతు పదాలతో దూషిస్తూ ఎక్స్లో వీడియో షేర్ చేశారు. తాజా వీడియోలో గాంధీని స్త్రీలోలుడిగా, అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. నెటిజన్లు తీవ్రంగా ఖండించడంతో పాటు కొందరు హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ శ్రీకాంత్ సినీ క్రిటిక్స్ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చాడు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, వీడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a third citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls అండి మీరందరూ. Love you all. జాతిపిత మహాత్మా గాంధీపై శ్రీకాంత్ భరత్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు. అయితే గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీని పూర్తి స్థాయిలో బూతు పదాలతో కూడా దూషిస్తూ చేస్తున్నటువంటిది మాత్రం ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ మీద నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? టాలీవుడ్ లో మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అందరూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. అయితే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనే చెప్పాలి. అయితే ట్విట్టర్ లో మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా భావ స్వేచ్ఛ ఉన్నదనేది మనందరికీ తెలిసిందే. కానీ ఆ భావ స్వేచ్ఛని వాళ్ళు వ్యక్తపరిచే టైంలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు కావచ్చు, అలాగే వాళ్ళ దుర్భాషలాడటం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం పట్ల కూడా అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. ఇందులో మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా మెయిన్ గా సెలబ్రిటీలంతా కూడా తమ వ్యక్తిగత భావాలను పంచుకుంటున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఇవన్నీ చూసినట్లయితే ముఖ్యంగా గాంధీ జయంతి రోజు ఆ మహాత్మా ఇప్పుడు జాతిపితగా అందరూ ఆయన్ని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ పైన కొంతమంది సెలబ్రిటీలు, అటు రాహుల్ రామకృష్ణ కావచ్చు, ఇటు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ కావచ్చు, తీవ్ర దుమారం చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం లేపుతున్నాయని చెప్పాలి. అలాగే వ్యక్తిగత భావాలను వ్యక్తపరిచే వెసులుబాటు అందరికీ ఉంటుంది, కానీ దుర్భాషలాడుతూ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్లని చెప్పడం అంత కరెక్ట్ కాదు అని కూడా అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు బయట ఫ్యాన్స్ కావచ్చు, అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కావచ్చు, అందరూ కూడా వెచ్చుపడుతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ రామకృష్ణతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన ట్వీట్ కూడా చాలా వైరల్ గా మారింది. ఆయన అందులో మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే కూతులు తిడుతూ గాంధీజీని ఒక పోస్ట్ పెట్టారు. దానికి నెగిటివ్ కామెంట్స్ అయితే విపరీతంగా వచ్చేసాయి. అసలు ఏమైంది నీకు, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేది కూడా అటు ట్విట్టర్ వేదికగా కూడా చాలా మంది స్పందించడం జరిగింది. అయితే దానికి రీట్వీట్ గా ఈ రోజు ఇంకొక వీడియోని కూడా శ్రీకాంత్ భరత్ విడుదల చేశారు. మనం ఆ ట్వీట్ లో చూసుకున్నట్లయితే, నేను శ్రీకాంత్ భరత్, నేను ఏ పోస్ట్ పెట్టినా గానీ కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి, కానీ నేను వాటిని ఏమి పెద్దగా పట్టించుకోను. కాకపోతే అక్టోబర్ 2వ తేదీన పెట్టిన పోస్ట్ చాలా వివాదంగా మారింది. చాలా మంది బూతులు కూడా తిడుతున్నారు. కానీ కొందరు బాగా చెప్పావంటూ కూడా కామెంట్స్ చేశారు. నేను కామెంట్స్ చేసిన వ్యక్తి గురించి మీకేం తెలుసురా అంటూ కూడా
శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారని చెప్పాలి. అయితే ముందుగా అంటే మెయిన్ గా ఆయన మాట్లాడిన మాటలు మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 16 ఏళ్ల అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టుకొని తన నిగ్రహాన్ని పరీక్షించుకున్న వ్యక్తి గాంధీ మహాత్ముడు అవుతాడా? ఎంతో మంది అమ్మాయిల్ని వేధించాడు, వాడు మహాత్ముడా? వాడు అసలు జాతిపితన? వాడు స్వాతంత్రం తీసుకురావడం ఏమిటి? ఒక్క సుభాష్ చంద్రబోస్ అలాగే భగత్ సింగ్ లాంటి లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు కానీ వీడు ఫ్యూడోఫైల్ అంటూ కూడా బూతులతో శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మహాత్మా గాంధీని ఉద్దేశించి రైట్ రాణి, థ్యాంక్ యూ.